पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। ది నేచర్ ఆఫ్ ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో మనం కుంభరాశి గురించి మనం చదువుకుంటున్నాం. అందులో కొన్ని విషయాలు మనం చదువుకున్నాం ఆల్రెడీ. దాని యొక్క ఫర్దర్గా ఇప్పుడు మనం చదువుకున్నాం. Aquarius, as you know, is one of the arms of the fixed cross. సో అక్వేరియస్ మొత్తంలో ఎందులోకి వస్తుంది? ఇది ఫిక్స్డ్ క్రాస్లోకి వస్తుంది మామూలుగా. సో అది చెప్తున్నారు మనకి. This cross is outstandingly the cross of discipleship and of the three major initiations in connection with which it might be pointed out that ఇది ప్రధానంగా ఫిక్స్డ్ క్రాస్ అనేటువంటిది సాధకుడు, అంటే తెలుగులో సాధకుడు అనేటువంటి ఒకటే పదం మనం ఎక్కువగా వాడతాం, లేదా నేను ఎక్కువగా అది వాడుతున్నాను. కానీ ఇంగ్లీష్గా మనకి మాస్టర్ జాల్కుల్ గారు ఇచ్చినటువంటి పదాల్లో మనం చూస్తే మ్యూటబుల్ క్రాస్ అంటుంటుంది, ప్రొబేషనరీ పీరియడ్, తర్వాత డిసైపుల్, యాక్సెప్టెడ్ డిసైపుల్, ఇలా మనకి ఆయన స్టేజెస్ ఇచ్చారు. తర్వాత ఫస్ట్ ఇనిషియేషన్, సెకండ్ ఇనిషియేషన్, ఇలా స్టేజెస్ ఇచ్చారు. సో మనకి మ్యూటబుల్ క్రాస్కి వచ్చేటికి ఈ ప్రొబేషనరీ పీరియడ్ అదంతా కూడా మీరు మ్యూటబుల్ క్రాస్లో మీరు పెట్టుకుంటే, డిసైపుల్, యాక్సెప్ట్ డిసైపుల్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ స్టేజెస్ అంతా కూడా ఫిక్స్డ్ క్రాస్కి సంబంధించినటువంటిది. సో ఈ డిసైపుల్షిప్లో వీడు ఎంటర్ అయిన తర్వాత వీడికి ఈ రాశి చక్రంలో సంచారం చేస్తున్నప్పుడు ఒక్కొక్క స్టేజ్లో లేదా సాధనలో ఒక్కొక్క స్టేజ్లో మీరు ఎలా తీసుకున్నా సరే, ఎలా అవగాహన చేసుకున్నా పర్వాలేదు. రాశి చక్రంగా చెప్పుకున్నా అదే విషయం, లేదా సాధనలో ఒక్కొక్క స్టేజ్ అన్నా అదే విషయం. సో వీడు టారస్లో వీడి ప్రయాణం అంటున్నది స్టార్ట్ అయినప్పుడు, సో మామూలుగా ఉన్న వాటిలో మీకు ఏరిస్, స్పైసెస్, అక్వేరియస్ ఇలా తిరిగేసాడు. ఇప్పుడు డిసైబుల్గా వచ్చిన వాడు వీడు ఫస్ట్ ఇనిషియేషన్, సెకండ్ ఇనిషియేషన్, థర్డ్ ఇనిషియేషన్, ఇది తిరిగేటువంటి సంచారం ఏంటంటే ఏరిస్ తర్వాత టారస్, టారస్ తర్వాత జెమిని, జెమిని తర్వాత క్యాన్సర్, ఇలా తిరుగుతాడు. సో ఇప్పుడు ఏరిస్ నుంచి టారస్లో ఉన్నాడు, టారస్ నుంచి ఎలా వీడి సంచారం వెళ్తుంటుంది, ఎందుకంటే ఫిక్స్డ్ క్రాస్ అన్నారు కదా. సో ఫిక్స్డ్ క్రాస్లో వీడి జర్నీ ఎలా వెళుతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనకు చెప్తారు. సో ఇన్ టారస్ డిజైర్ ఈజ్ ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ ఆస్పిరేషన్. టారస్కి వచ్చిన తర్వాత వీడు డిజైర్ విల్ టర్న్ ఇంటూ ఆస్పిరేషన్. ఇట్లా కోరికలు అనేటువంటివి ఉండవు ఇంకా ఫర్దర్గా. అంటే ఎంత మంచిదైనా సరే కోరినంతనే వ్యామోహమే అడ్డగించు. కోరికలు అనేటువంటివి మంచి కోరిక, చెడ్డ కోరిక అంటుండేది కొంతవరకే. ఒకనొక స్టేజ్ వచ్చిన తర్వాత వీడు కోరికలు లేకుండా ఉండడం అనేటువంటి స్టేజ్ ఎక్కువ హ్యాపీయెస్ట్. ఇద్దరు పిచ్చి పిచ్చి కోరేవాడు ఇప్పుడు మంచిగా కోరుతున్నాడు. ఇదో ఇప్పుడు గుడి కావాలి మా కాలనీకి ఒకటి, లేదా ఇక్కడ ఒక వైద్యాలయం కావాలి, ఇలాంటివి కోరుతున్నాడు. బాగుంది అంతవరకు కానీ కోరికలు లేకుండా ఉన్నటువంటి స్థితి కాదు అది. కోరికలు లేకుండా ఉన్నటువంటి స్థితి కొంచెం పైన ఉన్నటువంటి స్థితి. సో ఫ్రమ్ డిజైర్ హీ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఆస్పిరేషన్. Darkness gives place to light and illumination. The eye of the will is opened, which is the spiritual third eye. వచ్చరికి
ది ఐ ఆఫ్ ది బుల్ అని అన్నారు మాస్టర్ దాన్ని. ది ఐ ఆఫ్ ది బుల్ ట్వింకిల్స్ ఇన్ డార్క్నెస్, ద లయన్ గ్రిప్స్ లైట్ ఫ్రమ్ డార్క్నెస్, ది మేడన్ గ్యాదర్స్ లోటసెస్, ది మేడన్ మేక్స్ ఏ గార్లాండ్. ఇదంతా మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి మెడిటేషన్. ది ఐ ఆఫ్ ది బుల్ ట్వింకిల్స్ ఇన్ డార్క్నెస్ అంటే సృష్టి ప్రారంభం అయినటువంటిది ఎలాంటి ఎద్దు యొక్క కన్నుగా చెప్పారు దాన్ని. ది ఐ ఆఫ్ ది బుల్ అన్నారు దాన్ని. దాని యొక్క దీని నుంచి ఆ ఆ చూపు దాని నుంచి సృష్టి అనేటువంటిది బయటకు వచ్చింది. ది ఐ ఆఫ్ ది బుల్ ట్వింకిల్స్ ఇన్ డార్క్నెస్. డార్క్నెస్ అంటే సృష్టి లేనటువంటి స్థితి. దాంట్లో నుంచి సృష్టి ఆరంభం అవడం అంటే సంకల్పము ఏర్పడటం. సృష్టి చేద్దాం అంటే సంకల్పం అంటుండేది వచ్చినప్పుడే సృష్టి ఏర్పడడం అంటే జరిగింది. సో సృష్టి చేద్దాం అంటే సంకల్పం లేకముందు ఎలా ఉన్నాడు? పురుషుడు ఒకడే ఉన్నాడు. సో సంకల్పం ఎప్పుడైతే వచ్చిందో ద విజన్ ఆఫ్ క్రియేషన్ అంటున్నది ఏర్పడింది. సో దాన్ని ఏమన్నారంటే ది ఐ ఆఫ్ ది బుల్ అన్నారు. అందుగురించి నెక్స్ట్ రాశి వచ్చేటికి వృషభ రాశి. వృషభ రాశిలో సంకల్పం అనేటువంటిది ఏర్పడింది. సంకల్పం అనేటువంటిది అమ్మవారి యొక్క స్వరూపం. పరమాత్మ సంకల్పం రెండు ఉన్నాయి కదా. రెండోది ఎప్పుడైతే ఏర్పడిందో దాన్ని అమ్మవారు అన్నారు. అందుగురించి దాన్నే సృష్టికి సంబంధించిన అమ్మవారు. అందుగురించి లక్ష్మి అన్నారు. సో లక్ష్మీ అమ్మవారు సృష్టికి సంకల్పం ఎక్కడ వచ్చింది? ఆయన యొక్క హృదయంలో వచ్చింది. అందుగురించి అమ్మవారిని ఎక్కడ వేస్తారంటే ఆయన యొక్క హృదయంలో ఉన్నట్టుగా వేస్తారు. అందుగురించి వృషభ రాశిలో ధ్యానం ఎలా చేయాలంటే అయ్యవారి హృదయంలో అమ్మవారు ఉన్నట్టుగా ధ్యానం చేయండి అని చెప్పి ఇచ్చారు మాస్టర్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో. సో ఇక్కడ ఏమన్నారు? స్పిరిచువల్ థర్డ్ ఐ అన్నారు దాన్ని. ఈ థర్డ్ ఐ అంటున్నది ఇక్కడ ఇది ఉంటుంది. థర్డ్ ఐ ప్లేస్. సో ఈ థర్డ్ ఐ ఎప్పుడైతే వీడికి ఇచ్చుకుంటుందో మిగిలిన 2 ఐస్ యొక్క ఉపయోగం తగ్గిపోతుంది. పెద్దగా దాన్ని పెద్ద వినియోగించుకోవాల్సిన అవసరం లేదంటాడు. ఈ రెండు కళ్ళ యొక్క వినియోగం ఏమిటంటే మన చుట్టూతో ఉంటుండే బాహ్య ప్రపంచంతో ఉండేటువంటి వస్తు విషయాలకి వీటికి సంబంధించినంత వరకే. అంతమించి ఇంకా ఈ రెండు కళ్ళకి పెద్దగా ఇది లేదు. దానికి అంతకంటే ఇంపార్టెన్స్ ఏం లేదు ఈ రెండు కళ్ళకి. ఈ సృష్టి వీటిని చూడటం, దీనిలో ఉంటుండే అంతర్యామి సేవించడం ఇది అయిపోయింది. సో మూడో కన్ను ఎప్పుడైతే దాని యొక్క ప్రామినెన్సీ పెరిగిపోతుందో ఈ రెండు కళ్ళ యొక్క డామినెన్సీ తగ్గిపోతుంది. దీన్ని పెద్దగా చూసేది ఏం లేదండి, హాయిగా కళ్ళు మూసుకుని కూర్చుందాం అన్నట్టు. మూడో కన్ను విచ్చుకున్నటువంటి వాడు ఎక్కువసేపు వాడు ఈ రెండు కళ్ళను అలా మూసుకుని కూర్చుంటాడు. ఎందుకంటే దీంట్లో నుంచి కన్నా మూడో కన్నుతో చూసేటువంటి ప్రపంచం చాలా బాగుంటుంది. వీటి వెనకాతలు ఉన్నది ఇవి అన్నీ కనబడిపోతాయి. మూడో కన్నుతో చూడటం ఎప్పుడైతే వచ్చిందో వీడికి, మూడో కళ్ళతో చూడడం రాక ముందు ఉన్నటువంటి స్థితి ఏంటంటే రెండు కళ్ళతో చూడటం. ఈ రెండు కళ్ళతో చూస్తున్నవాడు వీడు పలానా వాడు, వీడు కారులో దిగాడు, వీడు ఐఏఎస్ ఆఫీసర్, వీడు గుమాస్తా, ఇలాంటివన్నీ వీడి కంటికి కనబడుతూ ఉంటాయి. ఇవి కాకుండా వీటిని సహజంగా ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా, ఒక పురుషుడిగా, ఒక అంతర్యామి స్వరూపముగా చూడడం అంటున్నది ఎప్పుడైతే వీడికి వస్తుందో దాన్ని ఏమన్నారంటే ది విజన్ ఆఫ్ ది థర్డ్ ఐ. అది ఎప్పుడైతే వీడికి వస్తుందో ఈ రెండు కళ్ళతో చూసేటువంటిది తగ్గిపోతుంది. వాడు సూట్ వేసుకొచ్చాడా, ఎర్ర కలర్ వేసుకున్నారా, పచ్చ కలర్ వేసుకున్నాడా, ఏది వేసుకున్నాడంటే ఏమో సార్ నేను గమనించలేదంటే. మరి మీరు అంతసేపు గంటసేపు మాట్లాడారు కదండి. కోర్స్ ఆయన యొక్క లక్షణాలు ఇవన్నీ విన్నాను, కానీ ఆయన ఎటువంటి సూట్ వేసుకున్నాడు, ఎటువంటి టై కట్టుకున్నాడు నేను చూడలేదు సార్ పెద్దగా అంటే. సో అంటే వీటి అందు తక్కువ దృష్టిగా ఉంటుంది, దాని అందు ఎక్కువ దృష్టిగా ఉంటుంది. అది జరుగుతున్నట్టు. సో దాన్ని ఏమన్నారంటే ఇది థర్డ్ ఐ, స్పిరిచువల్ థర్డ్ ఐ అన్నారు. సో అది విచ్చుకోవాలి ఎప్పుడు కూడా. సో అది విచ్చుకున్నట్టుగా దీని యొక్క డామినెన్స్, మిగిలిన కళ్ళ యొక్క డామినెన్స్ తగ్గిపోతుంది. So the single eye takes the place of the 2 eyes of the personal self. The attention of the man becomes focused upon spiritual attainment. He treads the path of discipleship. వాడు ఎప్పుడైతే ఈ కన్ను విచ్చుకోవడం దీంతో ఎక్కువ చూడడం అంటే అభ్యాసం చేస్తుంటాడో అప్పుడు వాడు ట్రేడింగ్ ది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్. ఈ పాత్ ఆఫ్ డిసైపుల్షిప్లో కొండ ఎక్కడంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాడు అని అర్థం. అది కాకుండా ఈ రెండు కళ్ళతోటే ఎక్కువగా చూస్తున్నాడు అనుకోండి, దట్ మీన్స్ వీడు కొండ ఎక్కట్లేదు, కొండదే ఎక్కేది ఆగిపోయాడు. వీడు ఆగిపోయి అక్కడెక్కడ ఉన్నావు ఇవన్నీ గమనిస్తూ అలా ఉండిపోయాడు. మళ్ళీ ఎప్పుడు వీడికి దృష్టి వస్తుందో అప్పుడు ఒక మెట్టు ఎక్కుతాడు. అరే ఇక్కడ ఉండిపోయామే, అందరూ కొండ ఎక్కేస్తున్నారు, మనం ఇక్కడ ఉండిపోయామే అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ థర్డ్ ఐ విచ్చుకుందని అర్థం. అప్పుడు మళ్ళీ ఒక కొండ ఎక్కుతుంటాడు, ఇంకో మెట్టు ఎక్కుతుంటాడు. అది జరుగుతుంది. సో టారస్లో అది వీడి ఉండేటువంటి స్థితి. నెక్స్ట్ లియోలోకి వచ్చేటికి సో ఏమవుతుందంటే ద సెల్ఫ్ సెంటర్డ్ మ్యాన్ బికమ్స్ ఈవెన్చువల్లీ ది సోల్ ఇన్ లైఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫోకస్డ్
ఆన్ ది అచీవ్మెంట్ ఆఫ్ ది స్పిరిచువల్ గోల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్. గోల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్లోకి వెళ్ళిపోతాడు. సెల్ఫ్ కాన్షియస్ నుంచి సెల్ఫ్లెస్నెస్లోకి తీసుకెళ్లేటువంటిది వీడిని సింహరాశి. సింహరాశిలో వీడు ఫిక్స్డ్ క్లాస్లో సెకండ్ సైన్ ఇది. ఎప్పుడైతే ఇందులోకి చేరతాడో, అందుగురించి మాస్టర్ గారు కూడా సింహరాశి గురించి రాసినప్పుడు ఏమంటారంటే, సింహరాశి అగ్నితత్వపు రాశి, సింహరాశి స్థిర రాశి. అగ్నితత్వపు రాశి ఏం చేస్తున్నట్టు వీడి చేత, అంటే వీడికి ఇవ్వబడినటువంటి కార్యక్రమం లేదా వీడికి ఏర్పరిచినటువంటి విధానము ఇది స్థిరంగా ఉన్నప్పుడే వాడిని చక్కగా అలా అగ్ని ఎలా అయితే పైకి అలా ఎగబరాకుతుంటుంది అలా వెళ్ళిపోతుంటాడు సాధనలో. సో స్థిరత్వం అన్నటువంటిది ఎక్కువ అవసరం అని చెప్పి చెప్తారు మాస్టర్ గారు లియోలో. లియోలో ఏమని చెప్తారంటే స్టెబిలిటీ ఉండాలి. సో స్టెబిలిటీ ఉండి అగ్నితత్వపు రాశి. స్టెబిలిటీ లేకుండా అగ్నితత్వపు రాశి ఉందనుకోండి, కాసేపు ఈ పని చేస్తారు, కాసేపు అది చేస్తారు, ఇలా చర్రాశిగా ఉన్నటువంటి వాడు అటు ఇటు అలా ఆడిపోతుంటాడు. కాసేపు ఏదో మందులు అంటాడు, మందులు ఇచ్చే పని ఆపేసి మళ్ళీ ఇంకటి వెళ్తుంటాడు, అటు వెళ్తుంటాడు, ఇవన్నీ ఇలా ఆడిపోతుంటాడు. అదే స్థిర రాశితో అగ్నితత్వపు రాశి ఉన్నటువంటి వాడు చక్కగా స్థిరంగా సాధన చేయాలంటే ఏ రోజైతే ఈ రోజు ప్రేయర్ చేసాం, 1 year తర్వాత కూడా మీరు ప్రేయర్ చేయాలి, 10 ఏళ్ల తర్వాత కూడా మీరు 6 గంటలకు ప్రేయర్ చేయాలి, 20 ఏళ్ల తర్వాత కూడా మీరు 6 గంటలకు ప్రేయర్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఏ ఫైరీ విత్ ఫిక్స్డ్ క్రాస్. అది ఉన్నటువంటి వాడు అలాగా. సో ఎప్పటికీ ఇవ్వబడినటువంటి సాధన అలా కొనసాగించడం అంటుండేది అగ్నితత్వపులో అగ్నితత్వం స్థిర రాశి కలిసి ఉన్నటువంటి అది సింహరాశి. అందుగురించి వీడు అలా సాధన చేస్తున్నటువంటి వాడు ఏమవుతాడంటే నెమ్మదిగా సెల్ఫ్ కాన్షియస్గా ఉన్నటువంటి వాడు సెల్ఫ్లెస్గా వెళ్తాం. సో ఒక స్వార్థపరుడుగా ఉన్నటువంటి వాడు నిస్వార్థపరుడు అవ్వాలంటే ఎంత సాధన చేయాలి? సో అంతా కూడా వీడి యొక్క సింహరాశిలో జరుగుతుంది. అంతా కూడా మొత్తం సాధన అంతా కూడా దానికి సంబంధించి అంతా కూడా సింహరాశిలో ఏర్పాటు చేశారు వీడికి. సో ఆ రకంగా వీడికి సెల్ఫ్ కాన్షియస్ నుంచి సెల్ఫ్లెస్నెస్లోకి వస్తాడు వీడు. In this sign, he undergoes preparation for the first initiation and takes it also in this sign or under this sign when it is the rising sign, becoming the lion who seeks his prey. Who seeks his prey. వీడికి ప్రే వాడు వీడే. వీడికి ఆహారంగా వెళ్ళిపోవాల్సినటువంటి వాడేవాడు వీడే. వీడికి ఆహారం అంటే వీడికంటే లోపల సోల్కి ఆహారం అంటే వీడి యొక్క పర్సనాలిటీ సెల్ఫ్. పర్సనాలిటీ సెల్ఫ్ వెళ్ళి సోల్ తోటి కలిసిపోవాలి. అది వాడి ప్రే. పిఆర్ఈవై. పిఆర్ఏవై కాదు, పిఆర్ఈవై. సో ఈ ప్రే అంటున్నది అయిపోవాలి. పర్సనాలిటీ వెళ్ళి సోల్తో కలిసిపోవాలి, మెర్జ్ అయిపోవాలి. అదంతా కూడా సింహరాశిలో జరుగుతుంది. ఎప్పుడైతే పర్సనాలిటీ వెళ్ళి సోల్తో కలిసిపోతుందో అప్పుడు సోలే ఉంటుందో దాన్ని ఏమన్నారంటే ఫస్ట్ ఇనిషియేషన్ అన్నారు. సో ఫస్ట్ ఇనిషియేషన్ వాడికి ఎక్కడ అందుతుంది? ఉపదేశం అంటున్నది ఎక్కడ అందుతుంది? సింహరాశిలో. దిస్ July 22 to August 21. ఆ పీరియడ్లో మామూలుగా మనం సింహరాశి ఉండేటువంటి పీరియడ్. అదే ఆ పీరియడ్లో సింహరాశి ఇది ఇచ్చినటువంటిది మనకి ఏమిటంటే వీడికి ఫస్ట్ ఇనిషియేషన్. సాధకుడుగా ఉన్నటువంటి వాడికి ఫస్ట్ ఇనిషియేషన్ ఏర్పడేది ఈ లియోలో అని చెప్తాను. దట్ ఈస్ ది పర్సనాలిటీ హూ బికమ్స్ ద క్యాప్టివ్ ఆఫ్ ద సోల్. అది తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడు స్కార్పియోలోకి వస్తాడు. స్కార్పియోలోకి వచ్చినటువంటి వాడికి in this sign the disciple undergoes those tests which will enable him to take the second initiation and demonstrate that the desire nature is subdued and conquered, and that the lower nature is, by being lifted up in the air, that is into heaven, capable of reaching the goal for the world period. For this world period. Capable of reaching the goal for this world period. గోల్ ఏమిటో ఆ గోల్కి రీచ్ అయ్యేటువంటి స్థితి వీడికి స్కార్పియో వృశ్చిక రాశి అందిస్తుంది. అంటే డిజైర్స్ అంటే అంతా కూడా వృశ్చిక రాశి, ఇన్స్టింక్చువల్ నేచర్. మనలో సహజ గుణాలు అనేటువంటి ఉంటాయి చూసారా, ఆ సహజ గుణాలు అంటే ఈ ఇన్స్టింక్ట్స్ అంటే వీడు పూర్తిగా కత్తిరించేస్తారు. ఇక్కడికి వచ్చారు వృశ్చిక రాశి వచ్చాడు, మొత్తం అన్ని వీడికి పోతాయి. Capable of reaching the goal for the world period, and that from the earthly formulations of Scorpio, the personality can be so tested that it shows fitness for the world service demanded in Aquarius. Fitness for the world service. వీడిలో కోరికలు ఏమైనా ఉన్నాయో అవన్నీ కత్తిరించేస్తారు. అంటే వీడికి ఏవైతే ఇష్టమో, ఏవైతే వీడికి ప్రాణమో, ఏవి లేనిదే వీడు ఉండలేడో, ఏవైతే వీడు కన్నులు మూసినా కన్నులు తెరిచినా కోరతాడో అవన్నీ వీడి నుంచి దూరం చేస్తాం. మంచిదవచ్చు చెడుదవచ్చు,
ఏదైనా మనం అక్కడ కేవలం చెడుగా అని రాసుకోకండి, మంచి కోరికలు కూడా ఉండకూడదు. అవన్నీ వీడు కట్ ఆఫ్ చేసేస్తాడు, టక 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 కత్తిరించేస్తాడు అంతే. అందునుంచి వృశ్చిక రాశిలో సాధనకి వెళ్ళినటువంటి వాడికి, ఎందుకంటే వీడు అక్కడి నుంచి వీడు బయటకు రాలేడు. మాస్టర్ సివి గారి ప్రేయర్ అలవాటు అయిపోయినటువంటి వాడు వీడు. 20 ఏళ్ళ నుంచి ప్రేయర్ చేస్తున్నాడు. ఆయనే సమస్తం అని అనుకుంటున్నాడు వీడు. ఆయన తప్పితే ఇంకా లైఫ్ లేదనుకున్నాడు. వాడు వచ్చి వృశ్చిక రాశిలో పడ్డాడండి. పడినటువంటి వాడికి ఇంకా అక్కడ వాడికి ఆ నీటి మలుగులో పడ్డాడు. వరద అందులో అలా దింపిస్తుంది వాడిని. మాస్టర్ శివి గారే ఆయన వాడికి గమ్యం, వాడికి ఇది అంతా. కానీ వీడి చుట్టూతో ఉండేటట్టు కోరికలే ఆ నీటి మడుగు. దాంట్లో నుంచి వీడిని అప్లిఫ్ట్ అవ్వాలి. అప్పుడు అప్లిఫ్ట్ అవ్వాలంటే ఏంటి, సర్వధర్మాన్ పరిత్యజ్య అంటున్నది వీడికి అలా ఏర్పడాలంటే. ఎటువంటి ఎన్నో ఇది కావాలా అది కావాలా అంటున్నది అలా వీడి దగ్గరికి వస్తాయి. అవేవి వద్దు, నాకు మాస్టర్ శ్రీ గారు ఒక్కరు చాలు, లేదా భగవంతుడు మీ ఇష్టం ఏ పేరు అని రాసుకో. అది వీడికంటే ఇంకా కోరిక అంటున్నది వీడికి ఎక్కడా మనసా వాచ కర్మణ ఎక్కడా వీడికి ఉండకూడదు. కోరికలు లేనటువంటి స్థితిలోకి వీడు అలా ప్రయాణించేశారు. సో అది చిన్న విషయం కాదు. కోరికలు లేనటువంటి స్థితిలో వీడు ప్రయాణించడం అంటే అది ఎంతో బాగా సాధన చేస్తాడు దానికి. అంటే ఏదో ఇదేదో వీడికి మంచిదే అనిపిస్తుంది, కోరుతాడు, కానీ అది వాడి నుంచి దూరం అయిపోతుంది. 10 మందికి వైద్యం చేద్దాం అంటే వైద్యాలయం పెట్టాడు మొదట్లో. ఏది సింహరాశిలో ఉన్నటువంటి వాడు వైద్యం చేస్తున్నాడు. 10 మందికి వస్తున్నారు పేషెంట్లు, తగ్గుతోంది, బాగుంది. ఇంకో నలుగురు వీడి దగ్గరికి కార్యకర్తలుగా చేరారు, బాగుంది. ఇంకో నలుగురు కార్యకర్తలు, ఇంకో కొత్త వాళ్ళు చేరారు, మొత్తం 10-20 మంది కార్యకర్తలు అయ్యారు. వీడు హోమియో క్లాసులు పెట్టాడు, బాగుంది. వాళ్ళు కూడా హోమియో నేర్చుకుంటున్నారు, చాలా బాగుంది. సాధన బాగా సాగుతోంది, వైద్యాలయం బాగా సాగుతోంది. ఇంకా కొన్నాళ్ళకి వాళ్ళు కూడా డాక్టర్లు అయ్యారు, చాలా బాగుంది. వీడికి ఎప్పుడైనా పని ఉంటే వాళ్ళు వైద్యాలయం నడుపుతున్నారు, ఇంకా బాగుంది సాధన. ఎక్కడొచ్చి పడతాం అంటే కరెక్ట్గా వచ్చి నీటి మడుగులో వచ్చి పడ్డాడు వీడు ఇక్కడ. ఏమన్నారు, వీడి దగ్గర నేర్చుకున్నారు కదా, వీడంటే వీడికి చాలా ఇదిగా ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది, భక్తిగా ఉంటారనో, లేదా వీడంటే గౌరవంగా ఉంటారనో అన్నట్టు ఉంటుంది వీడి భావం. కానీ అక్కడ దాకా చేరినటువంటి వాడు ఆ శిష్యులో, లేదా వీడి దగ్గర నేర్చుకున్నటువంటి హోమియో శిష్యులో ఎవడో, వీళ్ళందరూ ఏం చేస్తారు నెమ్మదిగా, ఏంటోనండి ఈ మధ్య డాక్టర్ గారు సరిగ్గా మందు ఇవ్వట్లేదండి, ఆయన ఈ మందు కాదనిపిస్తుంది నాకని అంటాడు. నెక్స్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు వాడు నాట్రమూర్ రాస్తే వీడు ఏదో ప్లంబం మెట్టో ఏదో రాసేస్తాడు. ఇదేమిట్రా వీడికి నేర్పించింది ఇది కదా, వీడేంటి ఇట్లా రాస్తాడు అనిపిస్తుంది. దానివల్ల వీడు అది కాదండి ఈ మందు ఎక్కువగా వీడికి సరిపోతుందండి ఇలా ఏదో మాట్లాడతాడు. చాలా బాధేసేస్తుంది. అదేంటి వీడికి ఇది చెప్పే కదా అది చేసేస్తున్నాడు ఏమిటి అంటాడు. సో ఆ బంధ అంటున్నది కానీ కోరిక అంటున్నది కానీ వీడికి ఉండకూడదు. అది వాడు మాస్టర్ గారు ఇచ్చినటువంటి శిక్షణ. అలా సాధన అలా వెళుతుంటుంది, చాలా కష్టం ఇది. వృశ్చిక రాశిలో చేరినటువంటి వాడి సాధన అంత సులభం కాదండి, బాగా. సో ఆ కష్టం అంటే క్లిష్టమును కోరకుండా ఉంటే ఈసారి అది వస్తుంది ప్రార్థనలో, చాలా బాగుంటుంది, చదవండి. సో క్లిష్టాన్ని చూసి వీడు భయపడితే వీడు సాధకుడిగా ముందుకు వెళ్ళలేడు. కష్టాన్ని చూసి వీడు భయపడ్డాడు అనుకోండి, సాధనలో ముందుకు వెళ్ళలేడు. కష్టాన్ని వద్దు అని అనుకుంటే వీడు సాధన ముందుకు వెళ్ళలేడు. కష్టం ఉంటుంది వీడి సాధనలో, కానీ అదేది వీడు మనసుకు అంటకుండా వెళ్ళాలి. వెళ్ళినప్పుడే వీడు వృశ్చిక రాశిని దాటుతాడు, లేదా దాటలేడు, అక్కడ ఉండిపోతాడు అంతే. ఎన్నో జన్మలు పడుతుంది. వృశ్చిక రాశిలో పడిపోయినటువంటి వాడు బయటపడడం అనేటువంటి చిన్న విషయం కాదు. అక్కడి నుంచి ఒక ఆశ్రమం అనేటువంటి పెడతాడు, పెద్ద గురువు గారు అయిపోతాడు వీడు. గురుగారు అయిపోయి ఎంతో వృశ్చిక రాశిలో ఉంటున్నాడు, జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆషామాషిగా ఉంటాడు, బాగా తెలుసుకోండి. డెప్త్గా ఉంటుంది వాడు నాలెడ్జ్. వృశ్చిక రాశి వాడిది ఏదో సూపర్ఫిషియల్గా ఉండదు, వాడు చాలా డెప్త్గా వెళ్ళి మాట్లాడతాడు. సబ్జెక్ట్ ఏది మాట్లాడినా సరే డెప్త్కి వెళ్తాడు. సో ఈ డెప్త్గా మాట్లాడడం అంటున్నది వచ్చినటువంటి వాడు వృశ్చిక రాశి వాడు మంచి బ్రహ్మాండమైనటువంటి యోగ గురువు అయిపోయాడు, సాధకుడు అయిపోయాడు, బ్రహ్మాండమైన గురువు అయిపోయాడు, మంచి ఆశ్రమం పెట్టాడు, అది ఇది అయిపోయింది. ఎంత పెట్టేసిన తర్వాత అదంతా వీడికి ఈ ఆశ్రమంలో అలా పెట్టాలనుకున్నాడు, ఇలా పెట్టాలనుకున్నాడు, ఏవో చేసేస్తుంటాడు. అంతా అయిపోయిన తర్వాత అదంతా కూడా వీడికి ఒక బంధంగానో ఒక కోరికలు కానీ ఇలా చుట్టేస్తుంటుంది. అది నా తర్వాత ఈ ఆశ్రమానికి అధికారిగా ఎవడవుతాడో ఏమిటో, వాడు ఇదంతా ఏం చేస్తారో, ఉంచుతాడా అమ్మేస్తాడా ఏమిటా, ఇలాంటిది ఏదో భయం పట్టుకుంటాడు. ఇవన్నీ కూడా వృశ్చిక రాశికి సంబంధించినవి. సో వీటిలోంచి వాడు అలా అప్లిఫ్ట్ అవ్వాలంటే అది వృశ్చిక రాశిలో సాధన. క్యాపబుల్ ఆఫ్ రీచింగ్ ద గోల్ అది. సో టెస్టెడ్ దట్ ఇట్ షోస్ ఫిట్నెస్ ఫర్ ద వరల్డ్ సర్వీస్ అది demanded in Aquarius. This is the beautifully expressed for us in the
legend of Hercules, the sun god who overcomes the nine-headed hydra or serpent of desire by being focused to his knees, and from that position of humility, lifts up the serpent into the air, and then deliverance comes. ఇదే హెర్క్యులస్ యొక్క కథ కూడా మనకి ఇచ్చినటువంటిది. ఇప్పుడు రాశిచక్రాన్ని ఇటు ఇలా సంచారం చేయాలి. వీడు దీంట్లో నుంచి ఇరుక్కోకుండా ఉండాలంటే వృశ్చిక రాశిలో. సో ఈ సంచారంలో వీడు వృశ్చిక రాశిలో వీడు ఎట్లా వీడు తయారవుతాడంటే నెక్స్ట్ అందబోయేటువంటిది వీడికి యాక్వేరియస్. సో ఈ యాక్వేరియస్కి వీడు వెళ్ళాలి అంటే కనుక వృశ్చిక రాశిలో వీడు చాలా చక్కటి ఇదిగా తయారవ్వాలి. నెక్స్ట్ వీడు వరల్డ్ సర్వర్గా అవ్వాలి వీడు. సో ఫస్ట్ ఇనిషియేషన్ అయినది సింహరాశిలో. ఇక్కడికి వచ్చినప్పుడు వీడు వృశ్చిక రాశికి వచ్చినప్పుడు వీడు సెకండ్ అండ్ థర్డ్ ఇనిషియేషన్ ఏవో అవుతాయి వీడికి. వీడు ఎప్పుడైతే వీడు కుంభరాశిలో వీడికి చేరాలో దానికి సంబంధించినటువంటి సాధన అంతా కూడా వృశ్చిక రాశిలో వీడు చేసుకుని ఉంటే అప్పుడు కుంభరాశిలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీటిలో అవుతుంది. సో కుంభరాశికి సంబంధించిన వాడిగా వీడు అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా వృశ్చిక రాశిలో జరుగుతుంది సాధన. నెక్స్ట్ వచ్చేటికి కుంభరాశి. కుంభరాశిలో ఇన్ దిస్ సైన్ the long effort of the soul is consummated and concludes the experience of the disciple upon the fixed cross. The man then takes the third initiation and becomes free from personality control, takes the next two initiations upon the cardinal cross. ఈ విషయాలు కొంచెం బాగా ముఖ్యమైనటువంటి పాల్చదు. సో ఎప్పుడైతే వీడు కుంభరాశికి చేరతాడో అక్కడ వీడికి థర్డ్ ఇనిషియేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. So second initiation he will have in Scorpio, third initiation he will be having in Aquarius. ఇది కంప్లీట్ అవుతుంది వీడికి. సో 3 ఇనిషియేషన్స్ డిసైపుల్ నుంచి 3 ఇనిషియేషన్స్ ఈ స్టేజ్ వచ్చేటికి అయిపోతుంది. థర్డ్ ఇనిషియేషన్ వచ్చేసరికి వీడికి ఆ వరల్డ్ కార్డ్ ఏదైతే మనం పోస్ట్ చేసాం దట్ ఈస్ ద థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్. ఏది వీడికి బంధం ఉండదు, ఏది ఇది ఉండదు, అలా ఉంటాడు అంతే వీడు ఇష్టం. తామరాకుపై నీటి బొట్టు అని అనుకోండి, ఇంకా దానికన్నా కొంచెం హయ్యర్ స్థితి. ఏది అంటది వీడి చుట్టూతో వీడి 10 లక్షలు వీడి దగ్గర వీడికి అని ఇచ్చేసినటువంటి ఆశ్రమం డొనేషన్ రాసేసిన వాడు మర్నాడు వచ్చి సార్ నేను తప్పు చేశానండి, నేను పక్కన ఇంకో ఆశ్రమంకి రాబోయే మీ ఆశ్రమంకి వచ్చాను, నాకు కొద్దిగా డబ్బులు ఇచ్చానంటే వీడు తీసుకున్నప్పుడు ఎంత సంతోషంగా తీసుకున్నాడు, ఇచ్చినప్పుడు అంత సంతోషంగానే ఇచ్చాడు. అదేంటి రసీదు రాసేసాం, మీరు మా గురువు గారు అంటే ఏమనుకున్నారు, మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్తే మీకు చాలా ఏమీ ఉండదు, వీడు ఎలా తీసుకున్నాడు అలా ఇచ్చేస్తాడు వీడు. ఓకే దట్స్ ఆల్ రైట్, హ్యావ్ యువర్ మనీ అని చెప్పి ఇచ్చేస్తాడు. సో అది వీడికి ఏర్పడుతుంది, ఆ స్థితి వీడికి వస్తుంది. చిన్న విషయం కదా ఆ స్థితి. సో థర్డ్ ఇనిషియేషన్ కంప్లీటెడ్ వీడు చాలా పరిపూర్ణుడుగా ఉంటాడు. వాడు మళ్ళీ వీడి దగ్గర మందుకు వచ్చినా సరే వీడు ఎంతో శ్రద్ధగానే మందిస్తాడు. అది ఏర్పడుతుంది Aquarius. I might here give you the following names for the 3 crosses takes from the ancient archers and therefore difficult to translate. సో వీటికి కొన్ని పేర్లు ఇచ్చారు ఆయన. మ్యూటబుల్ క్రాస్, ఫిక్స్డ్ క్రాస్, కార్డినల్ క్రాస్. వీటిని ఏమన్నారంటే మ్యూటబుల్ క్రాస్ని, సో మనకి దాన్ని కొంచెం ఇంగ్లీష్లో ఇది నేను చెప్పడం కొంచెం ఇదిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. అంటే పదాల కన్నా భావముల్లోకి వెళ్ళిపోవడానికి ఎక్కువ ప్రయాణించడం చేయండి అని చెప్తున్నారా. ది క్రాస్ ఆఫ్ చేంజింగ్ అండ్ అబ్సార్బ్డ్ ఎక్స్పెరిమెంట్స్ ఏమన్నారు మ్యూటబుల్ క్రాస్ని? ది క్రాస్ ఆఫ్ చేంజింగ్ అండ్ అబ్సార్బ్డ్ ఎక్స్పీరియన్స్. This is the place of action and of reaction, of karmic control and of response to impacts, leading to the awakening of consciousness to the nature of the goal ahead. Nature of the goal ahead. వీడికి ఉన్నటువంటి గోల్ ఏదైతే ఉంది అహెడ్గా ఉన్నటువంటి గోల్కి వీడు సంసిద్ధత అంటున్నది ఎలా వీడికి ఏర్పాటు చేశారంటే ది క్రాస్ ఆఫ్ చేంజింగ్ అండ్ అబ్సార్బ్డ్ ఎక్స్పీరియన్స్. రూపం అంటే వీడు ఎలా వీడికి మారిపోతాడంటే మ్యూటబుల్ క్రాస్లో ఉంటాడు వాడు అబ్సార్బ్డ్ ఎక్స్పీరియన్స్లోకి వీడు వెళ్ళిపోతాడు. అబ్సార్బ్డ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమిటి? వీడికి వీడు ఎక్స్పీరియన్స్ రెండు వేరుగా ఉండవు. రెండు వేరుగా ఉందంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగం లేనిది. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి మనకంటే ఏదైనా ఒకటి అనుభూతి పొందాము, అనుభూతి ఎలా ఉండాలంటే మనము అనుభూతి రెండు ఒకటైపోతాం, అది జరగాలి. దట్ ఈస్ కాల్డ్ ది అబ్సార్బ్డ్ ఎక్స్పీరియన్స్, చేంజింగ్ అండ్ అబ్సార్బ్డ్ ఎక్స్పీరియన్స్.
ఆ ఎక్స్పీరియన్స్, అబ్జర్వ్డ్ ఎక్స్పీరియన్స్ పొందినటువంటి వాడు ఎలా ఉంటాడంటే, వాడు ఆ ఎక్స్పీరియన్స్ పొందడానికి ముందు వాడు వేరు, పొందిన తర్వాత వాడు వేరు. అబ్జర్వ్డ్ ఎక్స్పీరియన్స్ అంటారు. అంటే అది వీడి యొక్క వ్యక్తి, వీడి యొక్క స్వభావంలోనూ లేదా వీడి యొక్క దీంట్లోనూ ఒక మార్పు తీసుకొస్తుంది. లెట్ ఇట్ బి 1% ఆర్ 99%. ఇట్ కెన్ వ్యారీ, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ హిస్ నేచర్. ఈ నేను మునుపటి నేను కాదేమో ప్రతీచ్ అంటున్నటువంటి మాట. ఎప్పుడు ఫస్ట్ టైం వేణుగానం చిత్రభాను గదిలో విన్న తర్వాత ప్రతీచ్ అన్నటువంటి మాట ఏమిటి? దిస్ ఇస్ నేను, ఈ నేను మునుపటి నేను కాదేమో. అది ఇక్కడ అబ్జార్వ్డ్, అది మ్యూటబుల్ క్లాస్లో ఇది జరిగేటువంటి. దట్ ఈస్ ద ఫస్ట్. బట్ డిసైపుల్గా అయినటువంటి దానికి అది చిహ్నం. వాడు అంతకుముందు గురు పూజలు రావడానికి ముందు వాడు వేరు, గురు పూజలకు వచ్చి మాస్టర్ గారి ప్రార్థనలో కూర్చుని అక్కడ పెద్దలు చెప్పినటువంటి ప్రవచనాలు విని అక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని తిన్న తర్వాత వాడు వేరు. అంతే, సింపుల్. సో దానికి ఫిక్స్ మ్యూటబుల్ క్లాస్లో వాడికి వస్తుంది. టు ఇంపాక్ట్స్ లీడింగ్ టు ద అవేకనింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ టు ద నేచర్ ఆఫ్ ది గోల్ అహెడ్. అది. సో దట్ ఈస్ ద మ్యూటబుల్ క్లాస్. నెక్స్ట్, ఫిక్స్డ్ క్లాస్, ద క్లాస్ ఆఫ్ ట్రాన్స్మ్యుటేషన్. Desire becomes aspiration and selfishness is transformed into selflessness. Transmute అవ్వడం. సో ట్రాన్స్మ్యూట్ అవ్వడానికి మొదట జరిగేటువంటిది ఏంటి? ట్రాన్స్ఫార్మ్. ఇది అవ్వాలి. ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి వాడు నెక్స్ట్ ట్రాన్స్మ్యూట్ అయిపోతాడు. ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అంటే ఏమిటంటే ఆ ఉత్తమమైనటువంటి భావం వీడిలో నిలబడటం. ట్రాన్స్మ్యూట్ అంటే ఉత్తమమైనటువంటి భావం ఏదైతే ఉందో దానిగా వీడు అయిపోవడం. అది జరుగుతుంది. అది ఫిక్స్డ్ క్లాస్లో అది అయిపోతుంది. అంతకుముందు గురు పూజలకి కార్యకర్తగా వచ్చినటువంటి వాడు, ముందు ఒక పార్టిసిపెంట్గా వచ్చినటువంటి వాడు గురు పూజలకు వచ్చాడు. నెమ్మదిగా వీడు ఎటువంటి స్థితి, ట్రాన్స్మ్యూట్ అంటే ఏమంటే వీడు గురు పూజ ప్రధాన నిర్వహణకులుగా ఎవరైతే ముఖ్యమైనటువంటి వాడు ఒక 7గురో ఏదో ఉంటారో చూసారో వాళ్ళు వీడు ఒకటైపోతాడు. ఆ స్థితికి వెళ్ళిపోతాడు. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్మ్యూట్. సో ఒక పార్టిసిపెంట్గా వచ్చినటువంటి ఒక వాలంటీర్గా అవ్వడం ట్రాన్స్ఫార్మ్. ఒక ముఖ్యమైనటువంటి కార్యనిర్వహణాధికారిగా వీడు నిలబడడం అనేటువంటిది ట్రాన్స్మ్యూటేషన్. అది జరిగిపోతుంది ఫిక్స్డ్ క్లాస్లో. అది స్టేజెస్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీల్ ఎంటర్ ఇంటూ ద కార్డినల్ క్రాస్. ద కార్డినల్ క్రాస్, ది క్రాస్ ఆఫ్ ట్రాన్సిడెన్స్, పర్సనాలిటీ లైఫ్ అండ్ ఫార్మ్ లైఫ్ అండ్ ప్లానెటరీ లైఫ్ no longer control. The man stands free. Transcendence. Transcendence అంటే ఏంటంటే దానికి దీనికి మీరు అవతార పురుషుడికినను సాధనలో పతంజలి యోగంలో ఇచ్చినటువంటి సాధన చేసుకుంటూ సమాధి స్థితికి వెళ్ళినటువంటి వాడికి ఏమిటి తేడానండి అంటే కనుక మామూలుగా ఉన్నటువంటి వాడు ఎవరు కూడా తేడా చెప్పలేరు. అంతే. ఆ అవతార పురుషుడు ఏ రకంగా అయితే మాట్లాడతాడో వీడు సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి వాడు అదే విధంగా మాట్లాడతాడు. వీడిది తేడా ఉండదు. ఆయన ఎవరానండి తల చొక్కా వేసుకుని తెల్ల పంచ కట్టుకుని ప్రవచనం చెప్పారండి, మాస్టర్ గారు ఏమోనండి ఆయన అన్నట్టు తెలియనటువంటి వాడు. లేదు సార్, మాస్టర్ గారు ఆ టైంలో అక్కడ ఎవరు పేషెంట్ని చూడడానికి వెళ్ళారండి, బహుశా ఆయన కాదనుకుంటా మీరు విన్న ప్రవచనం ఎలా అని చెప్పండి అంటే, సార్ బ్రహ్మాండంగా ఉంది సార్ ప్రవచనం అది దాన్ని. సో దెర్ ఈస్ ఏ fluid or a slight difference will be there between the two states. ట్రాన్సిడెన్స్ అయిపోతాడు. ట్రాన్సిడెన్స్కి వెళ్ళిపోయినటువంటి వాడు ఇంకా ఆల్మోస్ట్ ఈయనే శ్రీరాముడు అన్నటువంటిదిగా ఉంటుంది. అంత దగ్గరగా ఉంటుంది అన్నట్టు, ఆల్మోస్ట్ శ్రీరాముడే అన్నట్టుగా ఉంటుంది. కొంచెం చాలా సన్నటి తేడా ఉంటుంది. అది ఆ స్థితి ట్రాన్సెండెన్స్ అన్నారు. సో ద మ్యాన్ స్టాండ్స్ ఫ్రీ. అది కార్డినల్ క్రాస్లో వెళ్ళాము. Substance, the ocean of life, water, the symbol of desire, and the impulse to incarnate are transmuted into soul light. Substance, the ocean of life అన్నారు. తర్వాత వాటర్, the symbol of desire. తర్వాత and the impulse to incarnate are transmuted into soul light. ఈ మూడు, సబ్స్టెన్స్ ఒకటి, వాటర్ డిజైర్ ఒకటి, థర్డ్ది వచ్చేటికి the impulse to incarnate are transmuted into soul light. And life substance,
and the urge to tread consciously the path of return. The urge to tread the path, అది జరుగుతుంది, path of return అన్నారు. ప్లస్ ది లాంగింగ్ టు సర్వ్. ఆ స్థితికి వెళ్ళినటువంటి వాటిలో వీడు ఏముంటుంది, వీడికి లాంగింగ్ టు సర్వే, ఇంక వేరేది ఉండదు వీడికి. కాన్షియస్లీ ది పాత్ ఆఫ్ రిటర్న్, path of longing to serve. Desire is developed and focused in Taurus when the man is upon mutable cross and progressing around the zodiac. It is reoriented and repolarized in Taurus when the man has mounted the fixed cross and is eventually relinquished in that sign. In the polar opposite of Taurus, Scorpio, the personality is humbled and brought to grips with the soul. Desire గా చెప్పారు మనకి. టారస్లో అంటున్నాడు కోరికలు ఎక్కువ, భూతత్వపు రాశి కదండి, ఇది సంపాదించుకోవాలి, ఈ ఆస్తులు పెంచుకోవాలి, ఇలా ఉండాలి, కోరికలు బాగా ఉంటాయి. ఈ స్థితి ఇక్కడ టారస్, ఇది మేషం, ఇది టారస్. సో వీడికి కోరికలు, తిండి మీద కోరికలు, పదార్థముల మీద కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి టారస్. అది పొందుదాం, ఇది పొందుదాం, ఇంకో భూమి కొందాం, అక్కడ భూమి కొందాం, అక్కడ ఏదో మళ్ళీ స్టేట్ డివైడ్ అవుతుందిట, ఏదో అక్కడ ఏదో మళ్ళీ ఇది క్యాపిటల్ అవ్వచ్చుట, అక్కడ ఎయిర్పోర్ట్ రావచ్చుట, ఏవో చెప్తుంటారు. కొనే దురద ఉన్నటువంటి వాడికి చెప్పేవాడు ఏదో చెప్తుంటాడు, అది చెప్పేటికి ఏదో దురద పుడుతుంది, అవును అక్కడేదో స్థలం తీసేసుకుంటే బాగుంటుంది మనకి, ఇలా అనిపిస్తుంది. సో అవన్నీ కూడా వీడికి టారస్లో ఉంటాయి కోరికలు. ఈ కోరికల నుంచి నెమ్మదిగా వీడు సాధనలు అక్కడి నుంచి మొదలవుతుంది. మళ్ళా ఇలా దిగి వస్తాడు ఇక్కడికి. ఎక్కడికి వస్తాడు? స్కార్పియోకి వస్తాడు. స్కార్పియోకి వచ్చినటువంటి వాడు సెల్ఫ్లెస్నెస్ అంటాడు వీడికి వస్తుంది. సో అక్కడ ఏదైతే కోరికలుగా ఉందో ఆ పర్సనాలిటీ అంతా కూడా సోల్లోకి మెర్జ్ అయిపోవడం, సెల్ఫ్లెస్ స్థితిలోకి వీడు ఉండడం అంటున్నది వీడికి వస్తుంది. అక్కడ మెయిన్గా వర్తించింది పర్సనాలిటీ, ఇక్కడ మెయిన్గా వర్తించేది సెల్ఫ్. అందు గురించి స్కార్పియో అని ఏమంటారంటే లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పిస్తారు. స్కార్పియోకి వచ్చినటువంటి వాడికి ఇంకా వాడి యొక్క కాన్షియస్ అంటే వీడు కదండి, వీడికి దొరికి అమ్మో మెరక బజ్జీలు అక్కడ వేస్తుంటే వీడు ఇక్కడ అసలు రోజునకి కూర్చోలేకపోయేవాడు అండి. కిచెన్లోకి వెళ్ళి మెరక బజ్జీలు వచ్చి తింటే కానీ కూర్చోలేకపోయేవాడు. ఇప్పుడు ఏంటండి మెరక బజ్జీలు ఎదురుగుండా పెట్టినా కూడా వీడు ప్రోచనం ఆపకుండా అలా చెప్పేస్తున్నాడండి అటువంటి స్థితిలోకి వీడు వెళ్తాడు. అది ఆ స్థితి నుంచి ఈ స్థితికి వస్తుంది. అది వీడికి వస్తుంది. అంటే కంట్రోల్ కాదు ఇక్కడ, అప్లిఫ్ట్మెంట్ వీడిలో ఆ స్థితి వచ్చేస్తుంది. అంటే అది ఎక్కడ వీడిని డామినేట్ చేయలేదు, ఓన్లీ వీడు ఏదైతే ఉందో అది మాత్రం వీడిలో ఉంటుంది, ఇంక వేరేది ఏది వర్తించదు. అది రావాలి, అది స్కార్పియో వలన అది సిద్ధిస్తుంది వీడికి. ది పర్సనాలిటీ ఈజ్ హంబల్డ్ అండ్ బ్రాట్ టు గ్రిప్స్ విత్ ద సోల్. ఇన్ దట్ సైన్ ది పర్సనాలిటీ ఈజ్ అక్కడ్లీ కిల్డ్ అండ్ దెన్ రిసరెక్టెడ్ ఇన్ టు ఎయిర్ అండ్ లైట్. అక్కడ్లీ కిల్డ్ అంటే అదన్నమాట లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నది. అది అక్కడ్లీ కిల్డ్ ఇన్ టు ఎయిర్ అండ్ లైట్. In order to become from that moment the servant of the soul. వీడు సర్వెంట్ ఆఫ్ ది సోల్గా వీడు పనిచేస్తుంటాడు. సోల్ యొక్క సర్వెంట్గా వీడు ఉంటాడు. ఇతరుల్లో కూడా సోల్ ఆస్పెక్ట్ని చూస్తాడు. ఇతరుల్లో కూడా సోల్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి విధముగా వాడు ప్రయాణించేట్టుగా వాడికి టీచింగ్స్ ఇస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది వాడు భాష. In Leo, the individual awakens to his own identity, concentrates his purpose, learns the lessons and uses of selfishness. For that is one of the best ways to learn and to discover that it is the contrary to the laws of the soul, and is eventually so concerned by the life process that he becomes aware of the futility of self-interest. He becomes aware of the futility of the self-interest. సెల్ఫ్-ఇంట్రెస్ట్ మీద నెమ్మదిగా ఇష్టత అంటేది పోతుంది. అది అవసరం లేదండి అంటే అది కాదు సార్, మన గురించి మనం పట్టించుకోకపోతే ఎట్లా, మన గురించి మనం సేవింగ్స్ చేసుకోకపోతే ఎట్లా, ఇలా వీడు లియోలో వీడు పరిపూర్ణంగా ఇచ్చుకున్నటువంటి అదంతా అవసరం లేదు సార్ అంటే. వీడు భాషను మామూలుగా ఉంటుంటాడికి అర్థం కాదు, ఇదేంటి రైట్, ఇప్పుడు పిచ్చోడు అనుకుంటాడు, అలా ఉంటుంది. కనుక సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటుంది. ఇన్ అక్వేరియస్ ద మ్యాన్ అవేకన్స్ టు ద బ్యూటీ ఆఫ్ గ్రూప్ లైఫ్, group interest, and his individual responsibility towards the group, and begins to live his life and to spend himself in the service of humanity. సర్వీస్ ఆఫ్ హ్యుమానిటీలో వీడు వర్తించుతాడు. గ్రూప్ లైఫ్గా వీడు లిఫ్టప్ అయిపోతుంది. పర్సనాలిటీ వీడిలో ఉండదు. సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ సేవింగ్స్ మనకు మనం దాచుకోవాలండి, లేదా ఎవడు మనకి ఈ రోజుల్లో అంటే అవసరం లేదు సార్.
అది సత్యము అంటుంది వీడికి. నిలబడింది ఎవరికంటే యాక్వేరియస్లోకి వెళ్ళాడు, అది నిలబడి. అంటే వీడు డబ్బు అయితే దాచుకున్నాడు, కానీ డబ్బు దాచుకుంటే సమస్తం అయిపోదు కదా. ఇతరులు ఎందుకు ప్రేమ అనేటువంటి దాచుకోవాలి కదా వీడు. ఇతరులు ఎందుకు ప్రేమగా ఉంటే 10 మంది వీడికి నిలుస్తారు. కేవలం ధనం చేత మాత్రమో లేదా పలానా పదవి చేత మాత్రం వీడు సమస్తాన్ని వీడు అట్రాక్ట్ చేసేస్తాను అంటే కుదరదు కదా. అది కుదరదు అనేటువంటి విషయం తెలిసొచ్చేటికి జీవితం వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే అది సాధనలో నిలబడిపోతుందో దాన్ని ఏమన్నారంటే గ్రూప్ లైఫ్ అన్న. గ్రూప్గా ఉండడం ప్రధానం అండి. గ్రూప్గా అవసరం లేదని అనుకునేవాడు సాధకుడిగా వాడు నిలబడలేడండి అనే విషయం వాడికి తెలుసు. అది తెలిసొచ్చేటికి వీడు యాక్యూరస్లోకి వీడు వెళ్తాడు. ఇన్ కనెక్షన్ with the question of consciousness, students would find it illuminating to study the subject along the following lines. Question of consciousness. మీకు వచ్చేటికి ఈ ఫాలోయింగ్ లైన్స్ చాలా ముఖ్యం అంటే చెప్తున్నారు. నెంబర్ 1, సబ్జెక్ట్ లేటెంట్ కాన్షియస్నెస్ ఇన్ ఏరియస్. సబ్జెక్ట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే వీటన్నిటికీ మూలంగా ఉంటుంది. దాన్ని అన్నారు లేటెంట్ స్టేట్, లేటెంట్ కాన్షియస్నెస్ అన్నారు. అది ఏరిస్లో చెప్పినప్పుడు కాన్షియస్నెస్ ఎలా ఉంటుందంటే లేటెంట్గా ఉంటుంది. సబ్జెక్ట్ పురుషుడిలో ఉంటుంది, పురుషుడిగా చెప్తారు ఏరిస్లో ఉన్నప్పుడు. భౌతికత్వం దాల్చినటువంటి స్థితి అన్నట్టు. అందుగురించి పురుషుడితో వివాహం అవ్వాలంటాడు. లెబ్రవాడికి ఎవరితో వివాహం అవ్వాలి? పురుషుడితో అవ్వాలి వివాహం. అందుగురించి ఏం చెప్పారు? దాన్ని ల్యాంబ్ తోటి వివాహం చేయండి అని చెప్పారు. ల్యాంబ్ తోటి వివాహం చేస్తే షిల్ క్రాస్ ఇట్, ఇది దీన్ని క్రాస్ అవుతున్నాడు. గాంధారి అందరించి ఏం చేస్తారు? ల్యాంబ్ తోటి వివాహం చేస్తారు. మనకి ఇచ్చిన కథ. ల్యాంబ్ అంటే మేషరాశి, మేషరాశి అంటే పురుషుడు. జీవుడుగా దిగి వచ్చినటువంటి వాడు ఎవరితో అవ్వాలి వివాహం? పురుషుడితో అవ్వాలి. అది అందుకని దాన్ని ఏమన్నారు? ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని ఏమన్నారు? ఆ స్థితిని సబ్జెక్టు ఆర్ లేటెంట్ కాన్షియస్నెస్ అన్నారు. అందుకని ఏరియస్లో వచ్చినప్పుడు అలా చెప్పారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్లో చెప్తున్నప్పుడు ది కాన్షియస్నెస్ ఆఫ్ డ్యుయాలిటీ. జమీలో వచ్చినప్పుడు వీడిది ఎలా ఉంటుంది అంటే కాన్షియస్నెస్ డ్యూయల్గా పనిచేస్తుంది. కాసేపు మాస్టర్ సివి సమస్తం అంటట్టుగా ఉంటుంది, కాసేపు అమ్మో ఈ కేతువు, రాహువు లేదా శని, ఈ గ్రహాలు ఇవన్నీ ఉన్నాయండి, వాటికి వెళ్ళి ఇదేదో చెప్పితే అవ్వదు, అక్కడ ఇంకోటి వచ్చాట ఆయనదో ఇది చేస్తానికి వీడికి ఉన్నటువంటి కర్మ పోతుందిట, అప్పుడు వీడికి ఉన్నటువంటి కష్టం తొలగుతుందిట, ఇదేదో చేయట, ఇలా ఏదో వెళ్ళిపోతుంది. అదేమిట్రా మరి మాస్టర్ సివి సమస్తం చూసుకుంటా అన్నారు కదరా నీ గురువు, నువ్వేమిట్రా ఇలా మాట్లాడేస్తున్నావు అంటే చూసుకుంటారు అన్నారనుకోండి, కానీ ఇక్కడ మరి మన జాతకం చూపించుకుంటే మరి రాహు కేతు అన్నారు, ఇదేదో అన్నారు, మరి వాటికి శాంతి చేయమన్నాడు, ఇదేదో చేయమన్నారు, మరి అవి చేయకుండా ఎలా కుదురుతుంటే దేనికి అదే అంటాడు. ఇంకా నువ్వు గట్టిగా నువ్వు కూర్చొని వెళ్తున్నా అంటాడు. ఏదో ఊర్లో గురు పూజలు పెట్టారు, గురు పూజలో ప్రేయర్ చేస్తారు, మళ్ళీ అక్కడ శాంతి చేయించుకుంటే మళ్ళీ వస్తారు, మళ్ళీ గురు పూజలు ప్రేయర్, ఇట్లా అయిపోతాడు అనమాట. అంటే దేనికి అదిగా ఉంటుంది మనస్సు. దట్ ఈస్ డ్యూయల్ నేచర్. ఆయన సమస్తం చేయలేడనుకుంటే ఆయన అంతగా పాదాలు పట్టుకోకండి. ఆయన చేయగలడంటే పాదాలు పట్టుకో. మనలో భావం ఏదిగా నిలబడిందో చూసుకో. సో జెమినీలో ఉన్నటువంటి వాడికి ద కాన్షియస్నెస్ విల్ బి డ్యూయల్, రెండుగా ఉంటుంది వాడు. సో లాటరల్ ఆస్పెక్ట్ అంటే దాని జరాసంధుడు అన్నారు. సో ఈ డ్యూయల్ కాన్షియస్నెస్ అంటే రెండుగా ఉంటారు. అమ్మవారు అయ్యవారు రెండు ఉంటారు అక్కడ. అది సో ద 2 స్టేట్స్ సర్కిల్లో హాఫ్ 2 హాఫ్స్ ఉండేటువంటి స్టేట్. సో ప్రకృతి పురుషుడు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి స్థితి, ఇద్దరు ఉంటారన్నమాట. అది ఇక్కడ చెప్తున్నది. అందుగురించి కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ డబుల్ ఫామ్. జమినిలో వచ్చినప్పుడు అమ్మవారుగాను ఉంటుంది, అయ్యవారుగాను ఉంటుంది, రెండుగాను ఉంటుంది. అంటే పదార్థముగాను ఉంటుంది, పురుషుడుగాను ఉంటుంది. కాన్షియస్నెస్ రెండుగా ఉంటుంది జమినిలో ఉంటుంది. వాడికి డ్యూయల్ ఆస్పెక్ట్గా ఉంటుంది. కాన్షియస్నెస్ ఆఫ్ డ్యూయాలిటీ అంటే వన్ కాదండి, అది డ్యూయల్ ఆస్పెక్ట్ అంటుండేది చెప్తాడు. కాన్షియస్నెస్ ఇట్ ఈస్ డ్యూయల్ ఆస్పెక్ట్, దట్స్ నాట్ వన్ ఆస్పెక్ట్. మామూలుగా మనం ప్రజ్ఞ అంటే చెప్పినప్పుడు ఇట్ ఈస్ వన్ ఆస్పెక్ట్గా చెప్తాం. బట్ మనకి ఆదిత్యవర్ణం పుస్తకం మీరు చదువుకోగలిగితే అందులో ఏమని చెప్తారంటే, బోర్డు ఉంది, నల్ల బోర్డు ఉంది, ఈ బోర్డు మీద చొక్క వేయటం, చాక్ తీస్తాడు. చొక్క పెట్టినప్పుడు ఈ చొక్క ఈ బోర్డు మీద ఇంతకుముందు ఉంది కాబట్టి నువ్వు ఇది పెట్టావు అని చెప్పి చెప్తారు అక్కడ. ఇంతకుముందు లేనిది నువ్వు పెట్టడం అంటుండే జరగదు, ఇంతకుముందు ఉన్నది నువ్వు పెట్టావు. సో అది దాన్ని ఏమన్నారంటే దట్ ఈస్ ద డ్యూయల్ ఆస్పెక్ట్.
అమ్మవారు అయ్యవారు ఎప్పుడైతే అది వచ్చిందో దానికి బ్యాక్గ్రౌండ్గా ఉంటుండేది అయ్యవారు, వ్యక్తంగా ఉంటుండేది అమ్మవారు. బిందువు అని ఇంకొక పదం కూడా అక్కడ వాడతారు నాన్నగారు. సో ది డ్యూయల్ ఆస్పెక్ట్, ఒక డాట్ ఎప్పుడైతే కాన్షియస్నెస్ అంటుంటుందో ఇట్ ఈస్ హ్యావింగ్ డ్యూయల్ ఆస్పెక్ట్. అంటే ఫారెన్ ఆస్పెక్ట్కి సంబంధించినది అక్కడ వర్తిస్తుంటుంది, హయ్యర్ సెల్ఫ్కి సంబంధించినది అది పనిచేస్తుంది. ఇట్ ఈస్ డ్యూయల్ ఇన్ ఇట్స్ రోల్. మన చుట్టూ భౌతికమైన ప్రపంచంలో ఇది బల్ల, ఇది కుర్చీ, ఇది తలుపు, ఇది గోడ, ఇది పనిచేయాలి. అట్ ది సేమ్ టైం హయ్యర్ సెల్ఫ్ తోటి అనుసంధానించాలి. రెండు, ఇట్ ఈస్ హ్యావింగ్ డ్యూయల్ ఫంక్షన్స్, నాట్ సింగిల్ ఫంక్షన్. కేవలం ఇది మాత్రమే ఉంటే సరిపోదు, అంటే భౌతికత్వం మాత్రమే తెలిసి ఉంటే సరిపోదు. ఊర్ధముగా ఉంటుంటే తత్వంతో అనుసంధానం చెందగలిగేటువంటి భాష వచ్చి ఉండాలి వాడికి. ఆ భాష రావాలి. అదొక్క భాష వస్తే భౌతికమైన ప్రపంచంలో వీడు పిచ్చోడి కింద లెక్క కడతారు. ఇది ఉండాలి, అది ఉండాలి, అంటే రెండు ఉండాలన్నమాట. కేవలం ఒకటి ఉంటే సాధన కంప్లీట్ అవ్వదు, రెండు ఉండాలి వీడికి. అందులో జమినికి వచ్చినట్టుగా కాన్షియస్నెస్ ఇస్ డ్యూయల్ అని చెప్పి ఇచ్చేసారు మనకి. అది ఇక్కడ ఆఫ్ డ్యూయాలిటీ. ఇన్ క్యాన్సర్ మాస్ కాన్షియస్నెస్. క్యాన్సర్కి వచ్చేటికి ఏమన్నారు? మాస్ కాన్షియస్నెస్. అంటే ఒక విత్తనమే అనేక విత్తనాలు అయింది. సో కాన్షియస్నెస్ ఎలా వర్తిస్తుంది క్యాన్సర్లో? అనేకత్వముగా తెలియబడుతుంది. ఏకత్వముగా ఉంటున్నది అనేకత్వముగా తెలియబడేటువంటిది క్యాన్సర్. అంటే ఇంతమంది ఎన్ని బిందువులుగా ఉంటాడు ఆయన. ఎలా ఉంటాడట? ఈయన సుబ్రహ్మణ్య స్వామి బిందువులుగా ఉంటాడు ఆయన. సో గాడ్ ఎగ్జిస్ట్ యాజ్ మెనీ, సర్వజీవులుగాను తెలియబడేటువంటిది. కర్కాటక రాశిలో సాధకుడికి ఎలా నిలబడుతుంటే సాధన అంటే సర్వజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు పరమాత్మను సేవించడం అంటుంది వాడి కార్యక్రమం. అనేకముగా ఉంటాడు ఆయన. సో దక్షిణాయనం ప్రారంభమయ్యేటువంటి కాలం కదా, వాడు అనేకంగా ఉంటాడు ఆయన. ఎన్నో, మీరు ఎన్ని రకాలుగా చూస్తే అన్ని రకాలుగా కనబడుతుంటాడు వాడు. ఇన్ని రకాలుగా ఉన్నాడంటే అవునండి ఇన్ని రకాలుగానే ఉన్నది వాడే. గురించి కాన్షియస్నెస్ ఎలా ఉంటుందంటే మాస్ కాన్షియస్నెస్, మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయినట్టుగా ఉంటుంది. అది క్యాన్సర్కి వచ్చినప్పటికి మాస్ కాన్షియస్నెస్ అన్నమాట. లియోలోకి వచ్చేటికి ఇండివిజువల్ సెల్ఫ్ కాన్షియస్నెస్. ఇప్పుడు మళ్ళీ లియోకి వచ్చేటికి ఎలా ఉంటుంది ఇక్కడ కాన్షియస్నెస్ అంటే సెల్ఫ్ కాన్షియస్, ఇండివిజువల్. అహమస్మి అంటున్నది మాట. అహం అంటే లోపల ఉంటుంది వాడు. అస్మి నేనున్నాను అనేటువంటి తెలియబడ్డాన్ని, అంటే నేనంటే ప్రజ్ఞ, అది ఉంది అనేటువంటి తెలియబడ్డం, అది నేనుగా తెలియబడ్డం, దాని ఏమన్నారంటే ఇండివిజువల్ అన్నదాన్ని. సో దాని ఏమన్నారంటే సెల్ఫ్ కాన్షియస్నెస్. సో ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ అనే స్థితికి వీడు వచ్చేటికి అది సింహరాశి యొక్క గుణముగా చెప్పారు. సో కాన్షియస్నెస్ ఎలా అంటే దాని యొక్క విశ్వరూపాన్ని మనకి జ్వాల్గుల్ గారు చాలా చక్కగా వివరిస్తున్నారు. సో కాన్షియస్నెస్ when it is latent, we call it as Aneris. Consciousness when it is real, you call it as Gemini. Consciousness when it is mass, you call it Cancer. Consciousness when it is individual, we call it as Leo. Next, equilibrized consciousness. That is Libra. లిబ్రాకి వచ్చేది కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది? ఇద్దరు ఒకటేనండి, ఇద్దరికి వేరు కాదండి అన్నారు. గురువు శిష్యుడు అంటే ఒకానొక స్థితి వరకు చెప్పినప్పుడు ఈయనది ఎక్కువ ఆయన తక్కువ అంటుంది వస్తుంది. ఒకానొక స్థితి వచ్చిన తర్వాత ఇద్దరు సేమ్, దర్ ఇస్ నో చేంజ్, నో డిఫరెన్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ గురువు అండ్ శిష్యుడు. గురువు శిష్యుడికి ఏంటి తేడా అంటే, ఇప్పుడు పురుష సూక్తం వచ్చి వాడు పురుష సూక్తం రాదు, పురుష సూక్తం వీడు వాడి దగ్గర నేర్చుకుంటాడు, అంతవరకు వీడు గురువు శిష్యుడు. పురుష సూక్తం వాడికి వచ్చేసిన తర్వాత ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసి భగవంతుడు ప్రార్థించడమే కావాలి. కానీ నేను గురువు, నేను చదువుతుంటే నువ్వు వింటూనే ఉండాలి ఎప్పటికీ నీ జీవితం అంతా అని కాదు. ఇద్దరు కలిసి పురుష సూక్తం చదువుతారు, ఇద్దరు కలిసి పరమాత్మను సేవిస్తారు. ఈక్విలిబ్రైజ్డ్ కాన్షియస్నెస్, దట్ ఈస్ లిబ్రా. ఈక్వేటర్ ఈక్వల్ అంటాం కదా, అది అంటే ఎలా ఉందిట ఈ స్థితి అంతా కూడా అంటే అందరిలోనూ వీడిలో ఎంత ఉందో ఎదుటి వాళ్ళలోనూ అంతా ఉన్నాడు పరమాత్మ. ఇప్పుడు భాగవతం చదువుకున్నాడు కదా అని వీళ్ళు ఎక్కువ ఉంటాడు వాళ్ళు తక్కువ ఉంటాడని కాదండి. భాగవతం చదువుకో, అది పండిత సమదర్శన అని ఉంటుంది కదా మనకి. సో ఒక బ్రాహ్మణుడిలో ఎంత ఉంటాడో, ఒక వాడిలో శూద్రుడిలో ఎంత ఉంటాడో, ఒక వీళ్ళు ప్రతి వాడిలోనూ ఆయన ఈక్వల్గా ఉన్నాడు. ఎవరిలో కూడా ఎక్కువ లేడండి, అది తెలుసుకోండి అని చెప్పాడు. ఎవరిలో కూడా ఎక్కువ లేడు, అందరిలో కూడా సమానంగా ఉన్నాడు. వీళ్ళలో ఎన్ని
ఇది ఉండే ఎన్ని యూనిట్స్ ఆఫ్ పరమాత్మ ఉన్నాడో ఎదుటి వాళ్ళు కూడా అన్ని యూనిట్స్ ఆఫ్ పరమాత్మ ఉన్నాడు. అది వీడు దాని యందు వీడు మేలు కాంచాడు, దాని యందు వాడు మేలు కాంచలేదు, అంతే తేడా. కానీ ఆయన ఉండడంలో తేడా లేదండి అని చెప్పాడు. వీడు దాని యందు వీడు పూర్తిగా విచ్చుకొని వీడు పనిచేస్తున్నాడు, వాడు పూర్తిగా విచ్చుకోకుండా వాడు ఉన్నాడు. వీడు కొంచెం పాటు విచ్చుకున్నాడు, వీడు ఇంకొంచెం విచ్చుకున్నాడు, వీడు ఇంకొంచెం విచ్చుకున్నాడు, వీడు పూర్తిగా విచ్చుకున్నటువంటి వాడు వాడిలో పరమాత్మయం ఉన్నాడు అన్నట్లుగా మనకు దర్శనం అవుతుంది. ఎందుకంటే వీడు పూర్తిగా విచ్చుకున్నాడు కాబట్టి. కానీ నిజానికి ఉన్నటువంటి యూనిట్స్ ఆఫ్ పరమాత్మ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇట్ ఇస్ సేమ్, నో చేంజ్, అది చెప్తున్నారు. అలా దర్శించినప్పుడు ఆ స్థితిని అన్నారంటే తులారాశిగా చెప్పారు మనకి. నెక్స్ట్, గ్రూప్ కాన్షియస్నెస్ ఇన్ అక్వేరియస్. గ్రూప్ కాన్షియస్నెస్ అంటే ఏంటంటే కాన్షియస్నెస్ గ్రూప్గా వర్తించడం అంటున్నది. అంటే ఈ సర్వజీవులుగా ఉన్నటువంటి వాళ్ళలో ఒక హయ్యర్ కాన్షియస్నెస్ అంటుండేది ఒకటి పనిచేస్తుంది. సో ఈ హయ్యర్ కాన్షియస్నెస్ అంటుండేది ఏమన్నారంటే వీళ్ళందరి యొక్క సమానమైనటువంటి ఒకే ఒక భావం ఒకటిగా నిలిచినప్పుడు దాన్ని ఏమన్నారంటే గ్రూప్ కాన్షియస్నెస్. అంటే వీళ్ళ యొక్క భావాలు, వీళ్ళ యొక్క ఇదంతా కూడా ఒకే ఒక్క గమ్యముగా వీళ్ళందరూ కలిసి తిరుమల బస్సు ఎక్కారండి, లేదా తిరుమల వెళ్ళడానికి ట్రైన్ ఎక్కారండి. వీళ్ళందరూ గోల్ ఒకటే, వీళ్ళందరూ దిగేటువంటి టైం ఒకటే, వీళ్ళందరూ మెట్లు ఎక్కుంటూ వెళ్ళవలసినటువంటి ప్రదేశం ఒకటే, వీళ్ళందరూ చేరవలసేది ఒకటే. అందురించి వీళ్ళందరి యొక్క భావం ఏముంటుంది, ఒకటే ఉంటుంది. ఇంత లోపల ఎవడో ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక 15 నిమిషాలు అయిన తర్వాత ఏదో వెంకటేశ్వర స్వామి గానం ఏదో ఆలపించాడు. అందరూ వాటితో పాటు అలా భజన చేస్తూ వెళ్ళారు. తెల్లారేడుకి భజన ఆగిపోయింది, చక్కగా గుడికి అనిపించింది, మళ్ళీ గోవిందా గోవిందా నడుచుకుంటూ కొండెక్కాడు. మళ్ళీ ఆ స్థితిని అన్నారంటే గ్రూప్ కాన్షియస్నెస్. అక్కడ ఇండివిజువల్ కాన్షియస్నెస్గా ఇవేవి కాదు, అక్కడ ఒకటే ఒక కాన్షియస్నెస్ పనిచేసింది. ఆ ఆ కాన్షియస్నెస్ పనిచేసింది అని అంటాం చూసారా, దాన్ని ఏమన్నారంటే దానికి వాడినటువంటి పదం గ్రూప్ కాన్షియస్నెస్. ఇంక ఇక్కడ వీడికి ఆకలి అని లేదా ఒకడు అన్నం తెచ్చుకోలేదు, ఒకడు అన్నం ఏమి తెచ్చుకున్నాడు, వాడు అన్నం వీడికి ఇచ్చేస్తారు కొంత. వీడు కలిసి తింటే అందరు కలిసి గోవింద 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 అనుకుంటే అలా ఆడిపోతారు జర్నీ అంతా కూడా. ఎక్కడ కూడా కష్టం ఉండదు, ఎక్కడ కూడా మనకి నీళ్లు లేవే, మనకి మంచినీళ్ళు లేవే, లేదా మనకి ఇదేదో లేదే, ఇదేది ఉండదు. అంటే అందరూ కూడా ఒకే ఒక కుటుంబంగా జీవిస్తారు ఆ ప్రయాణంలో. అందరూ కూడా ఒకే ఒక్క స్థితికై వాళ్ళందరూ కూడా ప్రయాణం కట్టారు, ఒకే ఒక్క గమ్యం చేరడానికి వాళ్ళందరూ కూడా ప్రయాణిస్తున్నారు. కాబట్టి ఒకటి దగ్గర ఒకటి ఎక్కువ ఉన్నా, ఒకటి దగ్గర ఒకటి తక్కువ ఉన్నా, అంతా కూడా మొత్తం అడ్జస్ట్ అయిపోతుంది. అందరికీ ప్రయాణం ఎలా సాగిందంటే చాలా హాయిగా సాగింది. అదేమిటారు నీ దగ్గర అన్నం లేదన్నావు, మరి ప్రయాణం ఎలా సాగింది? ఎవడోసారి ఇంత ముద్ద పెట్టాడు తినేసామండి అయిపోయిందండి అంటాడు. నా దగ్గర చలేసింది దుప్పటి లేదండి అంటే ఎవడో వాడి దగ్గర 2 దుప్పట్లు ఉంటే వాడికి ఇది కప్పిస్తాడు. ఇలా అయిపోతున్నాడు. ఆ గ్రూప్ కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ కూడా అడ్జస్ట్ అయిపోతాయి. ఇవన్నీ తక్కువగా ఉన్నటువంటి భావం వాళ్ళు ఎక్కడా వర్తించదు అన్నమాట. ఒకే ఒక స్థితి, వెంకటేశ్వర స్వామి నిలుస్తాడు చెప్తే, ఇంకా వేరేదేవి నిలవు. ఆయనే వీడికి దుప్పటి కప్పాడు అంటాడు, ఆయనే వాడికి భోజనం పెట్టాడనండి, ఆయనే వీడికి అన్ని చూశాడనండి, ఎలా అయినా చెప్పుకోండి. గ్రూప్ కాన్షియస్నెస్లో ఉంటాడు. ఆ గ్రూప్ కాన్షియస్నెస్లో వీళ్ళందరూ కలిసి జీవించుతున్నారు. ఆయనే వీడికి ఉన్నటువంటి ఇండివిజువల్గా వీడికి ఏర్పడేటువంటి కష్టాలు ఇవన్నీ కూడా ఆయన తీసాడు. ఒకే ఒక స్థితిలో వీళ్ళందరూ నిలిచారు. దాన్ని గ్రూప్ కాన్షియస్నెస్ అన్నారు. అది యాక్వేరియస్ వీడికి అందిస్తుంది. మిగిలిన విషయాలు మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.